హే గైస్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇమాజిన్, ఒక 7 సంవత్సరాల అమ్మాయి పొద్దున్నే 6 గంటలకు లేచింది. అప్పటికే తన తల్లి పనికి వెళ్ళింది, తండ్రి పొలంలో కూలి పనికి వెళ్ళాడు. ఆ పాపకి బ్రేక్ఫాస్ట్ లేదు. ఖాళీ కడుపైనా కూడా బ్యాగ్ మోసుకుంటూ స్కూల్కి వెళ్ళింది. ఎందుకంటే స్కూల్లో అన్నం పెడతారు, బుక్స్ ఇస్తారు, గవర్నమెంట్ యూ మ్యాటర్ టు అస్ అని చెప్తుంది. ఇంకో సీన్లో ఆకలితో లేని ఒక గొప్ప వ్యక్తి కంఫర్టబుల్గా చైర్లో కూర్చొని ఆ పాపకి నువ్వు తినడానికి స్కూల్కి వస్తున్నావా, నువ్వు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకోలేవా అని చెప్తే ఎలా ఉంటుంది? షాకింగ్గా ఉంటుంది కదా. బట్ అదే మాట లక్షల మంది ఫాలో అయ్యే మ్యాసివ్ ఫాలోయింగ్ ఉండి ఒక గురువుగా భావించే పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు చెప్తే నమ్మడానికి కష్టంగా ఉంటుంది కదా. బట్ ఇట్స్ ట్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గరికపాటి గారు అంటే లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంది. లెట్స్ బీ క్లియర్ ఆన్ దట్. నేను ఆయన స్పీచెస్ కూడా వింటూ ఉంటాను అండ్ నాకు బాగా ఇష్టమైన స్పీచ్ అయితే ఇదనమాట. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే. తేడా అక్కడే. అందులో నువ్వెందుకు ఉండాలి పని లేక పేడమోహం వేసుకుని? లిటరల్గా ఎన్నిసార్లు చూసినా వచ్చింది. బట్ నేను పాత వీడియోస్లో కూడా చాలాసార్లు చేగువేరా చెప్పిన మాట చెప్పాను. నువ్వు తప్పుని తప్పు అని చెప్పట్లేదంటే నువ్వు బానిసత్వానికి చివరి స్టేజ్లో ఉన్నావు అని అర్థం. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ గరికపాటి గారి కామెంట్స్ కంటే ఆ కామెంట్స్ని సమర్థించేవాళ్ళు. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ లాస్. గరికపాటి గారు చెప్పిన దాని గురించి అది ఎందుకు రాంగ్ అని సీరియస్ అండ్ హానెస్ట్ కాన్వర్జేషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గరికపాటి గారు చేసిన షాకింగ్ కామెంట్స్. గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కి ఫ్రీ మిడ్ డే మీల్స్ ఎందుకు ఇవ్వాలి? ఫ్రీగా టెక్స్ట్ బుక్లు, యూనిఫామ్లు ఎందుకు ఇవ్వాలి? లంచ్ లో గుడ్లు ఎందుకు ఇవ్వాలి? అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కి చదువుకోవడానికి రావటం లేదు, ఓన్లీ తినడానికి వస్తున్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న వ్యక్తి స్కూల్లో ఫ్రీ మీల్స్ తింటున్న హంగ్రీ చిల్డ్రన్ ని మాక్ చేస్తున్నారు. ఈ వీడియోలో గరికపాటి గారు చేసిన ప్రతి క్లెయిమ్ ని డేటాతో, ఫ్యాక్ట్స్ తో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాతో కౌంటర్ చేయబోతున్నాను. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవరికి అక్కల? భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పు. అసలు ఫ్యాక్ట్ ఏంటి, రీసెర్చ్ ఏం చెప్తుందో చూద్దాం. 2024లో ఇండియా వైడ్గా థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ మీద ఒక రీసెర్చ్ చేశారనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ మిడ్ డే మీల్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ గురించి ఒక రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే రూరల్ చిల్డ్రన్ ఎవరైతే ఈ మిడ్ డే మీల్స్ సపోర్ట్ని అందుకున్నారో వాళ్ళల్లో స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ అనేది 1% ఉంది. అదే మిడ్ డే మీల్స్ సపోర్ట్ లేని వాళ్ళలో డ్రాప్ అవుట్ రేట్ అనేది 5% ఉంది. దీని అర్థం మిడ్ డే మీల్స్ చదువుని రీప్లేస్ చేయలేదు, చదువు సాధ్యం అయ్యేలా చేస్తుంది. లాజికల్గా ఆలోచించండి. ఒక చిన్న బిడ్డ ఆకలితో ఉంటే కాన్సన్ట్రేట్ చేయగలరా? ఆకలితో కళ్ళు తిరుగుతూ టీచర్ చెప్పే పాఠాలు విని అర్థం చేసుకోగలరా? రీసెర్చ్లు నో అని చెప్తున్నాయి. మిడ్ డే మీల్ స్కీమ్ ప్రెసెంట్ దాన్ని పిఎం పోషన్ అని అంటున్నారు. దీన్ని స్పెసిఫిక్గా డిజైన్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. స్కూల్ ఎన్రోల్మెంట్ని ఇంక్రీజ్ చేయటం, అటెండెన్స్ని ఇంక్రీజ్ చేయటం, డ్రాప్ అవుట్ రేట్ని డిక్రీజ్ చేయటం, మంచి హెల్త్ని ప్రమోట్ చేయటం అండ్ పిల్లల యొక్క లెర్నింగ్ ఎబిలిటీని ఇంక్రీజ్ చేయటం. సో పిల్లలు ఓన్లీ తినడానికే స్కూల్స్కి వస్తున్నారు అని చెప్పటం ఫ్యాక్చువల్గా రాంగ్ మాత్రమే కాదు, తమ పిల్లలు కూడా ఇలా డ్రాప్ అవుట్ స్టాటిస్టిక్స్ కాకూడదని ప్రతిరోజు కష్టపడుతూ త్యాగాలు చేసే లక్షల మంది కుటుంబాలకి ఇది అవమానం కూడా. అండ్ ఇంకో విషయం, స్కూల్లో గుడ్లు వడ్డించిన రోజు స్కూల్ అటెండెన్స్ ఇంక్రీజ్ అవుతుందని డేటా చెప్తుంది. థింక్ అబౌట్ ఇట్. ఒకే ఒక గుడ్డు ఒక పిల్లాన్ని స్కూల్కి రప్పించేలా చేస్తుంది. లేకపోతే వాడు ఇంట్లో ఉండేవాడు. ఫుడ్ పెట్టడం ప్రాబ్లమా లేదా గవర్నమెంట్ చేయాల్సిన పని అదేనా? పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. ఈ కాంట్రవర్సీలో నన్ను ఎక్కువగా బాధించిన స్టేట్మెంట్ ఇది. పిల్లల్ని వాళ్ళ ఇంటి నుండే ఫుడ్ తెచ్చుకోండి అని చెప్తున్నారు గరికపాటి గారు. బట్ వన్ క్వశ్చన్ సార్, ఏ ఇల్లు ఎవరిల్లు? 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 102 అవుట్ ఆఫ్ 123 కంట్రీస్. మన స్కోర్ వచ్చేసి 25.8 విచ్ ఈస్ సీరియస్ హంగర్. 42.9% ఇండియన్స్ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో సగం జనాభా హెల్దీ డైట్ని ఎఫర్ట్ చేయలేరు. సో మీరు ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోండి అంటున్నారంటే ప్రతి ఫ్యామిలీకి ఫుడ్ పంపే స్తోమత ఉంది అనుకుంటున్నారా? ప్రతి ఫ్యామిలీ పౌష్టిక ఆహారం ఎఫర్ట్ చేయగలరు అనుకుంటున్నారా? బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసా? ఇండియాలో 5 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న 18.7% చిల్డ్రన్ వేస్టెడ్, అంటే వెరీ డేంజరస్ లో వెయిట్ ఉన్నారు. హైయెస్ట్ రేట్ ఇన్ ఎంటైర్ వరల్డ్. 5 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న 37 మిలియన్ చిల్డ్రన్ స్టంటెడ్, అంటే వాళ్ళ ఫిజికల్ అండ్ బ్రెయిన్ గ్రోత్ అండర్ న్యూట్రిషన్ వల్ల డ్యామేజ్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం 37% ఆఫ్ చిల్డ్రన్ అండర్ 5 years ఆర్ స్టంటెడ్, 16% ఆర్ అండర్ వెయిట్ అండ్ 46% ఆర్ వేస్టెడ్. ఇవి జస్ట్
పేపర్ మీద స్టాటిస్టిక్స్ కాదు, వాళ్ళు పిల్లలు, ఇండియాస్ ఫ్యూచర్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఫార్మర్స్ అండ్ సోల్జర్స్. బట్ చిన్న ఏజ్లో సరైన పౌష్టిక ఆహారం దొరక్క ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. అండ్ వాళ్ళని మీరు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకోమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత న్యూట్రిషియస్ ఫుడ్ని పెట్టే ఫ్యామిలీస్ అయితే వాళ్ళని గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు పంపిస్తారు? అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఉందే ఇలాంటి వాళ్ళ కోసం కదా. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. అక్కడ వాళ్ళు చప్పట్లు ఎందుకు కొడుతున్నారో నాకు అర్థం కాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చారిటీ కాదు, కైండ్నెస్ అంతకన్నా కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ లా. ఆర్టికల్ 21A ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ది స్టేట్ షల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 6 to 14 years in such manner as the state may by law determine. దీన్నే రైట్ టు ఎడ్యుకేషన్ అంటారు. 2002లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని చేర్చి ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఒక ఫండమెంటల్ రైట్ చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం చదువుకోవటానికి పిల్లలపై ఎలాంటి ఖర్చు భారం ఉండకూడదు. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే జస్ట్ చదువు చెప్పడం మాత్రమే కాదు, టెక్స్ట్ బుక్లు, యూనిఫామ్లు, స్టేషనరీ ఐటమ్స్ కూడా ఫ్రీగా ఇవ్వాలి. 6 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్ని తప్పకుండా స్కూల్లో అడ్మిట్ చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. సో గరికపాటి గారు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ని, యూనిఫామ్స్ని క్వశ్చన్ చేస్తున్నారంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్ని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతి పిల్లలు, ఎవ్రీ చైల్డ్ డిజర్వ్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని భారత రాజ్యాంగం చెప్తుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే రిమూవింగ్ ఆల్ బ్యారియర్స్ ఇంక్లూడింగ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. మిడ్ డే మీల్స్ లో భాగంగా పిల్లలకి ఇచ్చే ఎగ్స్ గురించి కూడా గరికపాటి గారు కామెంట్ చేశారు. లాజికల్ గా కాదు, సైంటిఫిక్ గా చూసుకున్నా కూడా ఎగ్స్ గురించి ఆయన చేసిన కామెంట్స్ తప్పే అని ప్రూవ్ అవుతుంది. ఎగ్స్ అనేవి లగ్జరీ ఐటమ్ కాదు. ఇండియాలో ఉన్న న్యూట్రిషనల్ క్రైసిస్ ని ఎగ్జాక్ట్ గా అడ్రస్ చేసే ఫుడ్స్ లో మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది ఎగ్సే. ఎగ్స్ హైలీ న్యూట్రిషియస్ అని సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం స్కూల్కి వెళ్ళే పిల్లలు వీక్లో 5 times ఎగ్ తినాలంట. ఎగ్స్ లో ఉండే హై ప్రోటీన్ కంటెంట్, ఎసెన్షియల్ విటమిన్స్ లైక్ B12, విటమిన్ D తో పాటు కొలైన్ న్యూట్రియంట్ కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ లో కీ రోల్ ప్లే చేస్తాయి. అంతేకాదు మిడ్ డే మీల్స్ లా ప్రకారం ప్రైమరీ స్కూల్ పిల్లలకి 450 క్యాలరీస్ అండ్ 12 grams ప్రోటీన్ ఇవ్వాలి. అప్పర్ ప్రైమరీ స్కూల్ పిల్లలకి 700 grams క్యాలరీస్ అండ్ 20 grams ప్రోటీన్ అవసరం. సో ఈ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది పిల్లలకి ఎగ్స్ నుంచి లభిస్తుంది కాబట్టి మిడ్ డే మీల్స్ లో ఎగ్స్ ని ఇస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్కూల్ మెన్యూలో ఏ రోజైతే ఎగ్స్ ఇస్తారో ఆ రోజున స్టూడెంట్స్ అటెండెన్స్ అనేది ఫుల్ గా ఉంటుందంట. ఎగ్స్ కోసమే స్కూల్ కి వస్తున్నారా అని అనకండి. వాళ్ళు పిల్లలు చాక్లెట్ ఇస్తే స్కూల్ కి వెళ్తారని ఎంతమంది గొడవ చేస్తుంటారు. ఇక్కడ వాళ్ళు స్కూల్ కి రావడంతో పాటు వాళ్ళు హెల్దీగా కూడా ఉంటారు. ఏ స్కూల్స్ లో అయితే తమ మెన్యూలో ఎగ్స్ ఇంక్లూడ్ చేస్తారో ఆ స్కూల్స్ లో న్యూట్రిషన్ అవుట్కమ్ అనేది బెటర్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి స్టేట్స్ లో ఎగ్స్ ని ఖచ్చితంగా మెన్యూలో యాడ్ చేస్తారు. బికాస్ ఎగ్స్ వల్ల పిల్లలకి బెనిఫిట్ అని సైన్స్ కూడా చెప్తుంది కాబట్టి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే ఎగ్స్ తినరో రిలీజియస్ రీజన్స్ వల్ల కావచ్చు లేదా డైటరీ రీజన్స్ వల్ల కావచ్చు, ఏ కారణం వల్ల అయినా ఎగ్స్ తినని పిల్లలకి ఫ్రూట్స్ లేదా మిల్క్ అనేది అందిస్తారు. ఎగ్స్ తినమని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. మాల్ న్యూట్రిషన్ తో బాధపడే పిల్లలకి ఎగ్స్ తినమని ఒక ఆప్షన్ ఇస్తున్నారు. సో గరికపాటి గారు ఎగ్స్ ఇవ్వడాన్ని క్రిటిసైజ్ చేయటం, అది కూడా స్పిరిచువాలిటీ పేరుతో చేయటం కరెక్ట్ కాదు. ఇక్కడ సైన్స్ ని ఐడియాలజీతో ఓవర్కమ్ చేయాలి అనుకోకూడదు. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఎవరో ఒకరికి ఎగ్స్తో పర్సనల్గా ప్రాబ్లం ఉందని మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్న పేద పిల్లలకి ఎగ్స్ ఇవ్వకూడదు అనటం ఎంతవరకు కరెక్ట్? గైస్, నెక్స్ట్ పార్ట్కి వెళ్లే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇండియాలో ఎక్కడో ఒక మూల ఒక టీచర్ ఆకలితో ఉన్న స్టూడెంట్స్కి ఎగ్స్ ఇస్తున్నాడు. అండ్ ఎగ్స్ తినే స్టూడెంట్స్ వాటిని తిని హెల్దీగా ఉండి బాగా చదువుకొని పెరిగి పెద్ద ఈ దేశాన్ని మార్చే అవకాశం ఉంది. అండ్ ఆ పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఆ మార్పులో మనం కూడా భాగమవుతున్నాం. ఈ వీడియో మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది అని మీకు అనిపిస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఎవరైతే మిడ్ డే మీల్స్ ఇవ్వటం వేస్ట్ అనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా మార్పులో ఒక భాగం చేయండి.
మిడ్ డే మీల్స్ గురించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో చూద్దాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 39F ప్రకారం పిల్లలు హెల్దీగా ఉండేలా వాళ్ళకి ప్రతి ఫెసిలిటీ ఇంకా ఆపర్చునిటీ కల్పించడం స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. ఆర్టికల్ 45 చూసుకుంటే దేశంలో ఉండే 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ని అందించడం గవర్నమెంట్ బాధ్యత. అండ్ 2002లో దీన్ని ఫండమెంటల్ రైట్ గా అప్డేట్ చేశారని ఇందాకే చెప్పాను. లీగల్ ఆస్పెక్ట్స్ లో కూడా మిడ్ డే మీల్స్ అనేవి కంపల్సరీ అని ప్రూవ్ అయింది. 1993 ది ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు తీసుకుంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ లో ఒక భాగం అని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. బికాస్ సరైన ఎడ్యుకేషన్ అనేది లేకపోతే లైఫ్ అనేది డిగ్నిటీగా ఉండదు. అండ్ సరైన ఎడ్యుకేషన్ అందుకోవాలంటే ముందు హెల్త్ అనేది చాలా ముఖ్యం. సో ఫ్రీ మీల్స్, ఫ్రీ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్ ఇవన్నీ పొలిటికల్ ఫ్రీబీస్ కాదు. ఇవన్నీ భారత రాజ్యాంగం గవర్నమెంట్ కి ఇచ్చిన డ్యూటీస్. ఇవన్నీ చేస్తేనే గవర్నమెంట్ తమ బాధ్యతని పూర్తి చేసినట్లు. కాన్స్టిట్యూషన్ లో మనకి ప్రతిదీ డీటెయిల్డ్ గా ఉంటుంది. జస్ట్ మనం దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంతే. ఒక పూర్ స్టూడెంట్ కి ఫ్రీ బుక్ దక్కుతుంది అంటే దాని అర్థం మన కాన్స్టిట్యూషన్ కరెక్ట్ గా అమలవుతుందని. ఆకలితో ఉన్న ఒక పిల్లాడు మిడ్ డే మీల్స్ తో కడుపు నింపుకుంటున్నాడు అంటే అర్థం ఆర్టికల్ 21 కరెక్ట్ గా అమలవుతుందని. స్కూల్ యూనిఫామ్ కొనలేక ఇంట్లో ఉండిపోయిన ఒక అమ్మాయి హ్యాపీగా కొత్త యూనిఫామ్ వేసుకొని స్కూల్ కి వెళ్లి క్లాస్ రూమ్ లో కూర్చుందంటే అర్థం మన ఫౌండింగ్ ఫాదర్స్ ఆశపడిన భారతం ఏర్పడిందని. సో ఈ స్కీమ్స్ ని, ఈ ప్రోగ్రామ్స్ ని హేళన చేస్తే మన ఫౌండేషన్స్ ని హేళన చేసినట్లే. సరే, కాసేపు ఎమోషన్స్ ని పక్కన పెడదాం. ఒకసారి రియాలిటీ విత్ ఫ్యాక్ట్స్ చూద్దాం. యాజ్ ఆఫ్ 2025 ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ది వరల్డ్. శాటిలైట్స్ ని లాంచ్ చేస్తున్నాం, హైవేస్ కడుతున్నాం. కానీ 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మనం 102 ప్లేస్ లో ఉన్నాం అవుట్ ఆఫ్ 123 కంట్రీస్. ఇండియాలో 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 18.7% మంది వాళ్ళ హైట్ కి సరిపడా వెయిట్ ఉండట్లేదు. నార్మల్ గా ఆఫ్రికా లాంటి పూర్ కంట్రీస్ లో ఇలా ఉంటుంది. కానీ ఆఫ్రికా కూడా ఇండియాని వెనక్కి నెట్టేస్తుంది. ఈ ప్లానెట్ మీద ఇండియాలో ఉన్న 18.7% హైయెస్ట్. అంతేకాదు ఇండియాలో 37 మిలియన్ చిల్డ్రన్ తమ ఏజ్ కి తగ్గ హైట్ పెరగట్లేదు. ఇవన్నీ ఎవరో పట్టించుకోరు, మాట్లాడరు. వీఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అని బేస్ వాయిస్ లో వేసుకొని మాట్లాడతారు. స్కూల్స్ లో ఎగ్స్ ఇవ్వటం అనేది లగ్జరీ కాదు, ఇది ఒక ఫైట్. మనుషులకు ఉండే బిగ్గెస్ట్ ఎనిమీ ఏదో తెలుసా? ఆకలి. ఆ ఆకలికి పిల్లలు బలవ్వకూడదు అని మిడ్ డే మీల్స్ ని తీసుకుని వచ్చి ఫైట్ చేస్తున్నారు. సో దీంట్లో లగ్జరీ ఆస్పెక్ట్ ఏముందో నాకు అర్థం కావట్లేదు. మనం ఈ రోజు ఒక పిల్లోడికి న్యూట్రిషన్ ఇవ్వకుండా డబ్బులు సేవ్ చేయాలి అని గొంతెత్తుతున్నాం అంటే రేపు పుట్టుకొని వచ్చే పేదరికాన్ని పెంచి పోషిస్తున్నట్లే. ఫైనల్ గా నేను ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. గరికపాటి నరసింహారావు గారు ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఆయన ఒక రెస్పెక్టెడ్ స్కాలర్. ఆయన చాలా ఆస్పెక్ట్స్ లో ఈ సొసైటీకి మంచి చేశారు, చెయ్యాలి అని ట్రై చేస్తున్నారు కూడా. అండ్ ఆయన అంటే నాకు చాలా చాలా రెస్పెక్ట్ ఉంది. నేను చూసిన స్పిరిచువల్ స్పీకర్స్ లో మోస్ట్ ప్రాక్టికల్ అండ్ లాజికల్ పర్సన్ ఆయన. కానీ ఈసారి మాత్రం ఆయన కంప్లీట్ గా రాంగ్ లాజిక్ తో మాట్లాడారు. వర్డ్స్ కి చాలా పవర్ ఉంటుంది. లూజ్ లిప్స్ సింక్ షిప్స్ అంటారు. అంత ఫాలోయింగ్ ఉన్న గరికపాటి గారు పేద పిల్లలు స్కూల్ కి వచ్చేది తినడం కోసమే అని అంటున్నప్పుడు ఆయన జస్ట్ ఒక ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు. సొసైటీలో ఆయన ఒక ఐడియాలజీని ప్లాంట్ చేస్తున్నారు. సొసైటీ పేద పిల్లల్ని చూసే విధానాన్ని ఆయన మార్చేస్తున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ ని సపోర్ట్ చేసే వాళ్ళ మైండ్ లో సీడ్ ఆఫ్ షేమ్ ని ప్లాంట్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు వెల్ఫేర్ స్కీమ్స్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఆయన మాటలు వినిన తర్వాత ఏంటి ఇలాంటివా నేను సపోర్ట్ చేసింది అని షేమ్ గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా బలహీన వర్గాలకి చదువు అందకూడదు, వాళ్ళని అనగదొక్కి ఉంచాలి, వాళ్ళకి పెట్టే బడ్జెట్ ని కట్ చేయాలి అనుకునే వాళ్ళకి గరికపాటి గారి మాటలు గన్ పౌడర్ లా పనిచేస్తాయి. అండ్ అది సొసైటీకి చాలా అంటే చాలా డేంజరస్. గరికపాటి గారికి చెప్పే అంతట వాడిని కాదు, కానీ ఆయన అడగాల్సిన క్వశ్చన్ ఎందుకు పేద పిల్లలకి గుడ్లు ఇస్తున్నారు అని కాదు. అసలు 2026లో 5th లార్జెస్ట్ ఎకానమీ అయిన మన ఇండియాలో పేద పిల్లలకి ఏం పెట్టాలి అనే డిబేట్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది అని ఆయన క్వశ్చన్ చేయాలి. ఫ్రీ బుక్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ యూనిఫామ్ తీసుకుని చదువుకునే పిల్లలు మన సొసైటీకి భారం అవుతారని మనం ఇప్పుడే ముద్ర వేస్తే వాళ్ళ మైండ్లో ఎదగాలి అనే భావన ఇంకేం వస్తుంది చెప్పండి? వాళ్ళని సపోర్ట్ చేస్తేనే కదా రేపటి రోజున వాళ్ళు పెరిగి ఒక బాధ్యత గల డాక్టరో, సైంటిస్టో, దేశాన్ని నడిపించే పొలిటీషియనో లేదా ఆ పొలిటీషియన్ని డిసైడ్ చేసే బాధ్యత గల ఓటర్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, నేటి బాలలే రేపటి పౌరులు. అండ్ అలాంటి బాలలకి ఈరోజు ఇచ్చే మీల్ రేపటి ఫ్యూచర్కి పునాది అవుతుంది. ప్రతి చైల్డ్ డిగ్నిటీతో బ్రతుకుతారని మన కాన్స్టిట్యూషన్ ప్రామిస్ చేసింది. వాటిని నిజం చేయడానికి మన పార్లమెంట్ లాస్ ని పాస్ చేస్తుంది. వాటిని మన గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో యాజ్ ఎ హానెస్ట్ సిటిజన్స్ గా మన బాధ్యత వాటిని సపోర్ట్ చేయటం, క్రిటిసైజ్ చేయటం కాదు. ఈ వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ప్రతి స్టూడెంట్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళ రైట్ ఏంటో తెలియని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా
ఈ వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలంటే ఫ్రీ ఎగ్స్ కోసం స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాదు, మన ఫ్యూచర్ని బిల్డ్ చేసేవాళ్ళు అని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకో మంచి చరిత్ర మళ్ళీ కలుసుకుందాం. మాత్రం సెలవు. బాయ్ బాయ్.